నిజాయితీగా భయము భక్తులకి ఎలాగ సేవ చేస్తున్నారు. నేను కూడా మా తల్లిదండ్రుల అడుగుల్లో నడుస్తూ నాకొచ్చే నా భర్త కూడా డబ్బు వైపు చూడకూడదు. హల్లెలూయా. ధనము వైపు చూడకూడదు. ఎక్కడ నశించిపోయే ఆత్మల కోసం నా యొక్క తాత ఎలాగ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడో, వాళ్ళ తర్వాత మా తండ్రి మా తల్లిదండ్రులు ఎలాగ చేశారో నా దగ్గరికి వచ్చే నా భర్త కూడా అలాగ చేయాలని చిన్న వయసులో నేను ప్రార్థన చేశాను. దేవుడు నాకు గాడ్ ఈజ్ గిఫ్ట్. నా యొక్క భర్త గర్వంగా చెప్తున్నా, నా పితరులు ఎలాగైతే ఇలాగ సేవ చేశారో ఇప్పుడు నా భర్త కూడా ఇలాగ చేస్తున్నాడు. చెప్తున్నానంటే నాకు నోటి మాట రావడం లేదు. ఎంతో సంతోషం. ఎవరు బాధపడుతుంటే చూడలేడు. నా యొక్క జాబు చిన్న జాబు, నా శాలరీ 11,000. ఒక పొలము లేదు, ఒక ఆస్తి లేదు, ఏమి లేదు మాకు. దేవుడు ఘనముగా 3 సంఘాలు ఇచ్చారు. 3 సంఘాల్లో ప్రకాశం పాస్టర్ అంటే ఇంకా మాకు జీవితంలో ఇలాంటి సేవకుడు దొరకడు. ఈ సమయంలో చనిపోయినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశ. ఎందుకంటే అలాంటి సాక్ష్యం ఆ సంఘంలో 3 సంఘాల్లో అలాంటి సాక్ష్యం ఇచ్చాడు. మనం బ్రతుకుతున్న బ్రతుకు అలాంటిది. 3 సంఘాలు ఇచ్చిన తర్వాత అడిగాం మేము, అయ్యా మేము ఘనముగా సేవ చేస్తున్నాం, పాపం అంటే ఎరగకూడదు, లోకం అంటే అసలు చూడకూడదు, ఎవరన్నా బాధపడుతుంటే మీ సహాయం అందించాలే తప్ప వాళ్ళ దగ్గర మీ సహాయము కోరకూడదు అని ప్రార్థన చేసేవాళ్ళం. అలాగ దేవుడు 3 సంఘాలు ఇచ్చాడు. చక్కని దేవుని యొక్క సంఘ బిడ్డలు ఇచ్చాడు. తర్వాత మీ గృహాన్ని అడిగాం. మొదటిగా చెప్తున్నాను, ఈ తల్లి సంఘంలో 10వ భాగం అంటే మేము ఎరగం అసలు. దేవుడు చక్కని వాహనాన్ని ఇచ్చాడు. వాహనానికి మేమే ఆయిల్ పోపిస్తాము, తీసుకెళ్తాము, తీసుకొస్తాం. మా తండ్రి అయితే చక్కగా ప్రతి ఆదివారం భోజనం పెడతాడు. ప్రతి ఆల్నైట్ ప్రేయర్కి ఆయనే వండి భోజనం పెడతారు. మా తాతగారు పెట్టారు, అలాగే మా తండ్రి గారు పెడతారు. సేవ మేము చేస్తున్నాం. ఇలాగ చేస్తూ ఒక్క కోరిక అయితే కోరాం మేము, మాకు గృహం కావాలయ్యా అన్నాం. దేవుడు 3 సంవత్సరాల లోపలే గృహాన్ని ఇచ్చాడు. సంఘ బిడ్డలు ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోలే మేము. ఏ బంధువుల దగ్గర మేము రూపాయి తీసుకోలే. మనం నమ్మకముగా, నీతిగా, నిజాయితీగా, నిజముగా దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెట్టాము కనుక ఈరోజు మా గృహాన్ని చూడండి, రూపాయి అప్పు లేదు. ప్రశాంతంగా సేవ చేసుకోవాలయ్యా. మేము గృహాన్ని ఇచ్చి అప్పులు ఇచ్చామనుకో ఎక్కడ సేవ అక్కడే ఆగిపోద్ది అని ప్రార్థన చేసాము ఇద్దరమే. 3 సంవత్సరాలు గృహానికి వెళ్ళాము. చక్కగా దేవుని సన్నిధిలో 3 సంఘాలు మా సేవ వర్ధిల్లుతూనే ఉంది. అంతటితో ఆగిపోయిందా? ఇప్పుడు మా దగ్గర మా అకౌంట్లో రూపాయి లేదు. ఒక్కసారి నేను ఏమనుకుంటానంటే ఈ 10,000 ఉద్యోగాలు కూడా వదిలేసుకొని నేను ఇంకా దేవుని సేవ చేయాలి, దేవుని కోసమే పోరాటం చేయాలి. మా పితరులు నేర్పిన నేర్పు నేను వదలకూడదని ఆశ నాకు. మళ్ళీ అనిపిస్తుంది, ఈ 10,000 ఉద్యోగాన్ని వదిలేసుకుంటే సంఘాల మీద మేము ఎప్పుడు ఆధారపడట్లా. ఈ ఉద్యోగం, ఈ యొక్క డబ్బుతో ఎవరైనా బలహీనత స్థితిలో ఉన్న ఎవరికైనా ఆదరణ లేనప్పుడు నాకు తెలియకుండా కూడా మా సేవకుడు ఆ ధనాన్ని ఇస్తున్నాడు. అది వదిలేసుకుంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ ఒక్కోసారి ఆశ. మీరందరినీ ఒకటే కోరుతున్నా, మా సేవ ఇంకా బలముగా వాడబడాలి. ధనము రూపముగా కాదు, డబ్బు రూపముగా కాదు, ఆస్తి రూపముగా అంత కాదు. ఈ లోకములో బ్రతికినంత కాలము నమ్మకమైన సేవలో బ్రతుకుతూ ఎక్కడైతే నశించిపోతున్నారో వాళ్ళ కోసమే మేము ప్రయాసపడాలి. ఆయన చిత్తాన్ని మేము నెరవేర్చాలని కోరుకుంటున్నాం. లాస్ట్ మా యొక్క ఆశ ఏంటంటే అనాథాశ్రమం మేము చేయాలని ఆశ. మీరందరూ ప్రార్థన చేయగలిగితే దేవుడు మాకు ఎంతవరకు ఆయుష్నిస్తాడో తెలియదు, కానీ చనిపోయేలోపు అనాథ ఆశ్రమం చేసి అనాథైన భాగ్యులు మేము పోషించాలనేది మా యొక్క ధ్యేయము. మా దగ్గర రూపాయి కూడా లేదు ఇప్పటికి కూడా. మరి దేవుడు ఇస్తాడని ఆశ, దేవుడు చేస్తాడని నమ్మకం, భయముతో బ్రతుకుతున్నాం. ఒక విషయం చెప్పి ముగిస్తున్నాను.
మా కుటుంబంలో సమస్య ఎప్పుడు కూడా రాదు. మాకు సేవలో దినదినము మాకు ఆటంకాలి. ఆ ఆటంకం రాగానే సంతోషం. మేము ఏ పని చేయకపోయినా అది అన్యాయమైన మా ముందు కనిపిస్తూనే ఉంటుంది. ఆ అన్యాయాన్ని మేము ఎదుర్కోము, తిరిగి అడగము. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ యొక్క ఆటంకం ఏదైతే ఉందో దాని వెనక అనేకమైన ఆశీర్వాదం మాకు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఒక సమస్య వస్తుందంటే దాని వెనక మాకు ఎంతో ఆశీర్వాదం ఉందన్న నమ్మకం. మా పితరులు ఎలాగ ఆశీర్వదించబడ్డారో మేము కూడా అలాగే ఆశీర్వదించబడుతున్నాం. మా తరం అయిపోగానే మా వెనక వచ్చేవాళ్ళు కూడా మాలాగే బ్రతకాలని ఇప్పటికి కూడా ఆశ. మీరందరూ ప్రార్థన చేయగలిగిన వారైతే, నిజముగా ప్రార్థన చేయగలిగిన వారైతే మా సేవ ఇంకా బలపడాలి. మా శివరు ఎంతవరకు ఆయుష్నిస్తాడో అనాథ ఆశ్రయాన్ని మేము నడిపి తర్వాత దేవుడికి మేము ఒప్పగించాలని కోరుకుంటున్నాం. మరొకటి, ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాం. భయము. మా సమస్య మా దేవుడి పరిష్కారం. మేము ఎవరి దగ్గరికి వెళ్ళము, ఎవరిని సంజేషి అడగం. మా తండ్రి ఉన్నాడు, ఈయన ఉన్నాడు. నేను ఒకటే కోరుతా, ఇంకా కొంతకాలం నా తండ్రికి ఆయుష్ని ఇయ్యని ప్రార్థన చేసి కన్నీరు కారుస్తా. ఇంకెవరు లేరు మాకు. ఇంతమంది కూర్చొని ఉన్నారంటే మా వెనక ఎంత కన్నీటి ప్రార్థన, మా వెనక ఎంత ప్రయాస ఉన్నది. మేము వేసే ప్రతి స్టెప్పు దేవునితో ప్రార్థన చేసి, పాస్టర్ గారు ఇందాక చెప్పాడు, దర్శన భావంతో అడిగి వేస్తాం. ఒకవేళ తప్పు చేస్తే ఏ శిక్ష వేస్తాడో, అసలు సేవే కోల్పోతే, మందిరం నుంచి త్రోసివేయబడిపోతే ఇంకెందుకు పని కోసం చచ్చిపోవటమే మేలు. ఏ పని చేసినా ప్రార్థన పూర్వకముగా, దేవుని యొక్క దర్శన పూర్వకముగా ఒక స్టెప్ అడుగు వేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ధనం అనే ఆశే లేదు, ధనము సంపాదించాలని ఆశే లేదు. ఇంకా ఆత్మల కోసం ప్రయాసపడాలి. ఎక్కడ నశించిపోయి ఉన్నవారో వాళ్ళ కోసము ప్రయాసపడాలని ఆశ. మా ఆశ ఈరోజు దేవుడు వింటున్నాడు. కూడి వచ్చిన మీరందరూ కూడా వింటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ఆత్మల కోసం మేము ప్రయాసపడాలి, ఆరాటపడాలి, తపన పడాలి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచబడని గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో మోస్ట్ పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తారు.